బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పందులపర్రులో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు క్రేన్ మీద పడి గణపతి అనే వ్యక్తి మృతి చెందాడు. పడిపోయిన ఇసుక లారీ బయటకు తీస్తున్న క్రమంలో అందరూ తమపై ఎక్కడ పడిపోతుందోననే భయంతో పక్కకు పరుగులు తీశారు. అయితే గణపతి అందరూ వెళ్లే వైపు వెళ్లకుండా మరో పక్కకు పరిగెత్తాడు. అదే సమయంలో క్రేన్ అదుపు తప్పి గణపతిపై పడింది. ఈ ఘటనలో క్రేన్ డ్రైవర్కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్లోగా వస్తుంది దాని చేతి బండి స్లోగానే పడుతుంది, కంగారు పడుకో. దాని చేతిలో ఊకుంది, బండి ఏం పడుతుంది, కంగారు పడుకో. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పందులపర్రులో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు క్రేన్ మీద పడి గణపతి అనే వ్యక్తి మృతి చెందాడు. పడిపోయిన ఇసుక లారీ బయటకు తీస్తున్న క్రమంలో అందరూ తమపై ఎక్కడ పడిపోతుందోనన్న భయంతో పక్కకు పరుగులు తీశారు. అయితే గణపతి అందరూ వెళ్లే వైపు వెళ్లకుండా మరో పక్కకు పరిగెత్తాడు. అదే సమయంలో క్రేన్ అదుపు తప్పి గణపతిపై పడింది. ఈ ఘటనలో క్రేన్ డ్రైవర్కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, అక్కడ అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎందుకు అక్కడ క్రేన్ అదుపు తప్పి కింద పడిపోయింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియ, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పద్దంపల్లి గ్రామంలో ఇసుక స్టాప్ పాయింట్ దగ్గర ఈ టిప్పర్లు కూడా ఇసుక పుడుతూ ఉంటాయి. ఏదైతే లారీ పడుతుందో 2 రోజుల క్రితం ఆ ఇసుక తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ దారి కొంత చిన్నగా ఉంటూ వర్షాలు ఎక్కువగా పడడంతో ఒకసారిగా టిప్పర్ లారీ పక్కకు ఒరిగిపోయింది. దాని యజమాని యాక్చువల్లీ తారక రామకృష్ణ ఆ లారీని పైకెత్తే క్రమంలో పైకెత్తడానికి 2 ట్రైన్స్ అక్కడికి తెప్పిస్తున్నారు. పందలపల్లి ఏరియాకి 2 ట్రైన్లు కూడా ఆ టిప్పర్ లారీని పైకెత్తుతున్నాయి. లారీ పూర్తిగా పైకి ఎత్తే సమయానికి అప్పటికే వారికి అనుమానం వచ్చింది, ఒకవేళ లారీ అర్థం ఎత్తేటప్పుడు చాలా సార్లు చూసిన లారీ మరలా ఇటువైపు తిరగబడిపోతూ ఉంటది. కానీ వీడియో తీసే వ్యక్తి అప్పటికే చెప్తున్నాడు లారీ స్టేబుల్ గా ఉంటది, లారీ పడదు, ఇబ్బంది ఏమీ లేదని చెప్తున్నాడు. కానీ అనుకోకుండా వీరెవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఏదైతే లారీని ఎత్తుతున్న ఒక సైడ్ క్రేన్ ఉందో ఆ క్రేన్ ఒక్కసారిగా ఈ లారీ యజమాని అత్తిలి తారక రామకృష్ణ మీద పడిపోవడం జరిగింది. వెంటనే అతని తలకి నడుంకి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని తక్షణమే అక్కడ నుండి నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గ మధ్యంలోనే అతను మృతి చెందినట్లుగా వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతానికి నిడదవోలు మార్చురీలో అతని మృతదేహం ఉంది. అత్తిలి తారక రామకృష్ణ మృతితో పందలపర్రు గ్రామంలో పూర్తి స్థాయిలో విషాదాలు అలుముకున్నాయి. మరోపక్క నిడదవోలు రోడ్లకు సంబంధించి పోలీసులు కూడా ఏ విధంగా ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఇలా ట్రైన్ ఎలా అదుపు తప్పింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని అయితే చెప్తున్నారు. ప్రియ, సాగర్, అలాగే డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయని చెప్తున్నారు. అతని పరిస్థితి ఏ విధంగా ఉంది? అది క్రేన్ డ్రైవర్ కి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. ఎందుకంటే అతను క్రేన్ పడిపోయటంలో ఒకసారిగా బయటకు దూకేయడం జరిగింది. కానీ ఈ క్రేన్ లేపేటప్పుడు ఏదైతే పైన ఎత్తుగా ఉన్న ఆ బద్దలాగా ఉన్న వెయిట్ ఉంటుందో ఆ వెయిట్ మాత్రం ఈ లారీ యజమాని రామకృష్ణ మీద ఒక్కసారిగా పడడంతో అటు చాలా అప్పటికే అతను తప్పించుకోవడానికి పరిగెత్తాడు. మన విజువల్లో క్లియర్ గా చూస్తున్నాం. వీరందరూ కూడా లారీ మీద పడిపోతుందేమో అనుకున్నారు తప్ప లారీ స్టేబుల్ గానే ఉంది. కానీ క్రేన్ పడిపోవడంతో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది కాబట్టి ఇది ప్రమాదం. ఒకసారిగా క్రేన్ పడిపోవడం, అది కూడా రామకృష్ణ పరిగెత్తి చివరి వరకు వచ్చేసాడు. కానీ ఆ చివర ఏదైతే క్రేన్ కుంటున్న వెయిట్ భాగం ఒకసారిగా రామకృష్ణ తలకి నడుము మీద పడడంతో అతను తీవ్ర గాయాలు పాలయ్యాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలిస్తూ ఆసుపత్రికి తీసుకువెళ్ళేటప్పుడు కూడా ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళతో కూడా మాట్లాడినట్లుగా తనకు బాగానే ఉంది, ఏం కాలేదు అని చెప్పినట్లుగా వారు చెప్తున్నారు. కానీ ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపు అతను అన్కాన్షియస్ అవటం, అప్పటికే అతను మృతి చెందాడని ప్రకటించడంతో కొంత సొంత గ్రామంలో కొంత విషాద జాయాలు అలుముకున్నాయి. ఎందుకంటే రామకృష్ణ మొత్తం 28 సంవత్సరాల యువకుడు, 2 టిప్పర్ లారీలు ఉన్నాయి. తన కుటుంబాన్ని ఆయనే ఈ టిప్పర్ లారీల మీద వచ్చిన ఆదాయంతో ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. చాలా ఈ యువకుడు కురవాడు ఇప్పుడే సెటిల్ అవుతున్నాడు. ఇటువంటి టైంలో ఈ విధంగా జరగడంతో ఆ కుటుంబం పూర్తి శోకసంద్రులు అయితే మునిగిపోయింది. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.